హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వ్యాజ్లిన్ని యూస్ చేసి దీపావళికి అందమైన క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా. సో మనం బయట డబ్బులు పెట్టి కొనే బదులు ఇంట్లో ఉన్న ఇలా వ్యాజ్లిన్ అలాగే కొబ్బరి నూనెని యూస్ చేసి క్యాండిల్స్ రెడీ చేసుకుందాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను వ్యాజ్లిన్ తీసుకున్నాను. ఇది 10 రూపీస్ వ్యాజ్లిన్. మీరు కనుక నేను చెప్పిన ప్రాసెస్తో చేస్తే 10 రూపీస్ వ్యాజ్లిన్తో మీరు ఇంచుమించు 20 క్యాండిల్స్ వరకు కూడా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఇలా ఒక గరిటెలో కొబ్బరి నూనె చూసారు కదా, సో కొబ్బరి నూనెని తీసుకోండి. ఇలా అంటే గరిటె పూర్తిగా తీసుకోకూడదు, సగానికే తీసుకోండి. ఇక్కడ నేను వేసే ఈ కొబ్బరి నూనెతో చిన్న చిన్న క్యాండిల్స్ వస్తాయి చూడండి, ప్రమిదల్లాగా. అలాంటివి అయితే 3 ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వ్యాజ్లిన్ని కలుపుతున్నాను. సో ఒక్క డబ్బా వ్యాజ్లిన్తో ఈజీగా మనము 20 క్యాండిల్స్ చిన్న ఫ్లవర్స్ టైప్ వస్తాయి కదా, అవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ మీద జస్ట్ మనకు ఆ వ్యాజ్లిన్ కరిగేంత పెడితే చాలు, మరి వేడి చేయాల్సిన అవసరం లేదు. వ్యాజ్లిన్ ఊరికి జస్ట్ అలా కరిగేంత వరకు పెట్టి, సో దీన్ని కొంచెం చల్లారనియండి, పక్కన పెట్టేయండి. ఎక్కువసేపు చల్లారితే మళ్ళీ గడ్డగట్టేస్తుందండి, సో అంతసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కట్ చేసుకోండి. కింద బేస్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు దీన్ని వచ్చి ఇలా కొంచెం గ్యాప్తో ఇలా కట్ చేసుకోండి. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఇలా కిందికి ఇలా మడుచుకోవాలి. ఇలా అన్నీ మడుచుకొని దీనికి కలర్ వేసేసుకోండి. గమ్ సహాయంతో అతికించుకోవాలండి. సో ఇలా ఇప్పుడు వీటికి రెండింటికి కలర్ వేసేసుకోండి. ఇంట్లోనే మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చండి అందమైన క్యాండిల్స్ని. మనం ఇవి బయట కొనాలంటే వందల్లో ఉంటాయి. అట్లాంటిది మనం ఇంట్లో ఖర్చు లేకుండా ఈజీగా చేసేస్తున్నాం చూసారా. సో పెయింట్ లేకపోయినా పర్లేదు, వదిలేసేయండి. అక్కడక్కడ చిన్న బొట్లులాగా పెట్టేస్తే కూడా మీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఒత్తు తీసుకొని దీనికి కొంచెం వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. వ్యాజ్లిన్తోనా మీకు ఏమన్నా పిచ్చా వస్తుందా అని అయితే అస్సలు అనుకోకండి. ఒకసారి ట్రై చేసి తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీన్ని ఒక పుల్ల సహాయంతో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగించుకున్న ఈ లిక్విడ్ని ఇందులో వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే, మనం నార్మల్ క్యాండిల్ని ఏ బేస్ లేకుండా చేత్తో పట్టుకోగలము, కానీ దీన్ని అంటే మరి మెత్తగా ఉంటుందండి, కొంచెం మెత్తగా ఉంటుంది. సో పట్టుకోలేమన్నమాట, చేత్తో అయితే పట్టుకోలేం, షేప్ అయితే రాదు. సో ఇలా ఏదైనా ఒక బేస్ రెడీ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంత కష్టం ఎందుకు అని అనుకోవచ్చు, కానీ మన చేతులతో మనం సొంతంగా తయారు చేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. సో ఇలా ట్రై చేసుకున్నాను నేను. సో మీకు నచ్చితే నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఫ్రిడ్జ్లో దీన్ని 5 మినిట్స్ చాలండి. చూసారా ఎంత చక్కగా క్యాండిల్ లాగా గట్టిగా అయితే తయారైపోయింది. మరి అంత రాయిలాగా అయితే అస్సలు ఉండదండి, కానీ ఇది క్యాండిల్ లాగే ఉంటుంది ఖచ్చితంగా చెప్పగలను. మీరు ట్రై చేస్తే మీరు కూడా చెప్తారు. సో మనకి ఈ ఎక్స్ట్రాగా ఉన్న పుల్ల దగ్గర ఉన్న ఒత్తిని కట్ చేసేసేయండి. ఇప్పుడు పక్కన పెట్టేసి నేను పుల్లతో కూడా మీకు గుచ్చి చూపిస్తున్నాను చూడండి, గట్టిగానే ఉంటుంది. ఇంత కష్టం ఎందుకండి, కొనుక్కుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు, కానీ మన చేతులతో మనము ఖాళీ టైంలో ఇలా రెడీ చేసుకుంటే చాలా అందంగా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను పెట్టిన లేస్లు కలర్ ఇదంతా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో డెకరేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను సిరప్ డబ్బా మూతల్ని కూడా యూస్ చేసి క్యాండిల్స్ లాగా రెడీ చేసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. అలాగే ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.